Very good morning. NTPC paper explanation, model test number 34. Quantitative aptitude question number 41 onwards. Question number 41. Find the units digit in the following అంటున్నాడండి. Find the unit digit in the following. So 194 whole power 102 plus 294 whole power 103. ఇది వాడు ఇచ్చిందండి. సో ఇక్కడ ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ అంటున్నాడు. యూనిట్ ప్లేస్ అన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూడాలి మనం. ఇక్కడ కూడా యూనిట్స్ ప్లేస్ ఏముందండి? 4 ఉందండి. అంటే యూనిట్స్ ప్లేస్ కావాలి కాబట్టి 4 పవర్ 102 ప్లస్ 4 పవర్ 103 ఇది మనకు కావాల్సిందే. అంటే 4 పవర్ 102 యూనిట్ డిజిట్ ఏమొస్తుంది? 4 పవర్ 103 వస్తుంది. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 4 పవర్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 పవర్ 4 256, 16 స్క్వేర్ అండి ఇది 256 అంటే 6 వస్తుంది యూనిట్. అంటే 4 పవర్ ఆడ్ ఉంటేనేమో 4 వస్తుంది యూనిట్ డిజిట్, 4 పవర్ ఈవెన్ ఉంటేనేమో 6 వస్తుంది. రెండే పాసిబిలిటీస్. 4కి యూనిట్ డిజిట్స్ పాసిబిలిటీ సైక్లిసిటీ ప్రకారం దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. పవర్ ఆడ్ ఉంటే 4 అండి, పవర్ ఈవెన్ ఉంటే 6 అండి. పవర్ ఈవెన్ ఉంది, ఇక్కడ పవర్ ఈవెన్ ఉందంటే యూనిట్ డిజిట్ 6 అండి. ఇక్కడ పవర్ ఆడ్ ఉంది 103 అంటే యూనిట్ డిజిట్ 4 అండి. 6 ప్లస్ 4 10 అండి. 10 అంటే యూనిట్ డిజిట్ 0. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ 0 ఇస్ ద ఆన్సర్. ఎందుకంటే 2 పాసిబిలిటీస్ ఓన్లీ. 4 పవర్ ఆడ్ ఉంటే 4, 4 పవర్ ఈవెన్ ఉంటే 6, 4 పవర్ ఈవెన్ 6, 4 పవర్ ఆడ్ 4, 10 అండి. 10 అంటే 0 ఇస్ ద యూనిట్ డిజిట్. నెక్స్ట్ వన్ 42. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 20 and 50. 20కి 50కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ కావాలంటున్నాడు. 20కి 50కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అంటే 23, 29, 31, 37, 41, 43, 47. These are the prime numbers. 7 primes అండి. 7 prime numbers. ఇప్పుడు ఈ రెండు కలిపితే మనకి 90. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే 60. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే 60. 60 ప్లస్ 60 120. 120 ప్లస్ 90 120 ప్లస్ 90 210. 210 ఇంకేం మిగిలిందండి? ఈ రెండు అయిపోయినాయి, ఈ రెండు అయిపోయినాయి, ఇది ఈ రెండు అయిపోయినాయి, ఇది ఒకటి. అంటే 210 ప్లస్ 41 అండి. 210 ప్లస్ 41 అంటే 251 టోటల్ అండి. దర్ ఫర్ యావరేజ్ కావాలంటున్నాడు. అంటే 251/7. 7 3 టైమ్స్ అండి 41. 41లో 35లో 5 టైమ్స్ 35 పాయింట్ ఉండాలి. 35 పాయింట్ 2 ఉన్నాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ చూస్తే మీకు 21లో 3 టైమ్స్, 21 తర్వాత 4, 41లో 35లో 5 టైమ్స్, మళ్ళీ 6 మిగిలిందండి. 6 మిగిలితే 8 టైమ్స్ 7 8s are 56. 56 అయితే 6 మిగిలింది కాబట్టి 60. 60లో 56 పోతే 4, 40 అంటే 5 వస్తుంది అండ్ 7 వస్తుందండి. దేర్ ఫోర్ 35.857. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. Determine the value of s for which the equation 5x plus 35 is equal to 60x plus s. 5x plus 35. 5x plus 35 is equal to 60x plus s అంటున్నాడండి. Determine the value of s. s value find out చేయమంటున్నాడు. That has this equation has infinite number of solutions. ఈ ఈక్వేషన్స్ కి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండాలంటే దెన్ ఎస్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఇప్పుడు ఈక్వేషన్ లో ఇది 12 టైమ్స్ ఉంటుంది. 5x అల్ల 12x 12 టైమ్స్ ఉందండి. ఇది 5 12s are 60. 35 12s అంటే 420. దేర్ ఫర్ ఎస్ ప్లస్ లో ఏముండాలంటే 420 ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? ఇది 5x ప్లస్ 35 ఇజ్ ఈక్వల్ టు 12 కామన్ తీస్తే 5x ప్లస్ 35. సో 5x ప్లస్ 35 5x ప్లస్ 35 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. దేర్ ఫర్ అంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి దీనికి. దేర్ ఫర్ ఎక్స్ వాల్యూ కండి, ఎక్స్కి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. దాని ఎక్స్ హ్యాస్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఎస్ ప్లేస్లో ఏముండాలి ఇప్పుడు? 420. దేర్ ఫర్ ఎందుకంటే ఎన్ని టైమ్స్ ఉందండి ఇక్కడ? ఎన్ని టైమ్స్ ఉందంటే ఇక్కడ 12 టైమ్స్ ఉంది. 5 12s are 60, 35 12s are 420. ఎస్ ప్లేస్లో 420 ఉండాలండి. నెక్స్ట్ 43. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ a cube plus b cube plus c cube minus 3abc when the value of a is 4, b is 2. When the value of a is 4, b is 2 and c is సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తానండి, ఫార్ములా మనకి a cube plus b cube plus c cube minus 3abc is equal to a plus b plus c into పెద్ద ఫార్ములా ఉంటుందండి. a square plus b square plus c square minus ab minus bc minus ca. అంటే ఇక్కడ పెద్దది ఉంటుంది a square plus b square plus c square minus
ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, ఇది పెద్ద ఫార్ములా అండి. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి కట్టామనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ఎంతండి 4, బి ఎంతండి 2, సి ఎంతండి -6. అంటే 6 - 6 జీరో అయిపోయిందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి జీరో అయిపోయిందంటే ఈ వాల్యూ మొత్తం ఏమైపోతుందంటే జీరో అయిపోతుందండి. సో ఈ సಮೇషన్ జీరో అయిపోతుంది. దేర్ ఫర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు దాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. వై? బికాస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. వాడు ఇచ్చిన వాల్యూస్ ఏ ప్లస్ బి ప్లస్ సి జీరో అయిపోయింది కాబట్టి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc జీరో అయిపోతుంది. దేర్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 45. Which of the following condition is true for two line segments AB and CD be congruent? ABCD congruent అవ్వాలంటే AB is equal to BD అవ్వాలండి. Therefore first option is the answer. AB is equal to CD. That is the condition. Next 46. If the median of an equilateral triangle has a length of 12 centimeters, then what will be the value of in radius of the equilateral triangle? If the each median of an equilateral triangle has a length of 12 centimeters, this is an equilateral triangle with a side A units. Okay, so equilateral triangle. So each median of an equilateral triangle has a length of 12 centimeters. A median length 12 attend. Median length. సో మీడియన్ లెంత్ అన్నాడంటే ఇప్పుడు మనం ఇన్ సర్కిల్ డ్రా చేస్తే ఇన్ రేడియస్ అడుగుతున్నాడు. దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఇన్ రేడియస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్? ఇన్ రేడియస్ అంటే ఇది సెంట్రాయిడ్ అవుతుందండి. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. సో ఇది మీడియన్ అని చెప్పాడు, ఈ మీడియన్ 12 అని చెప్తున్నాడు. సెంట్రాయిడ్ డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అండి. ఈ వన్ పార్ట్ ఏమో ఇన్ రేడియస్ అవుతుంది, ఈ 2 parts ఏమో సర్కమ్ రేడియస్ అవుతుంది. Circum radius capital R is equal to 2/3 of 12 అండి. 2/3 of 12, this is the circum radius. మళ్ళీ ఇన్ రేడియస్ అడుగుతున్నాడు, దట్ ఈస్ 1/3 of 12 అండి. 1/3 of 12 అంటే దట్ ఈస్ 4, 2/3 of 12 అంటే 8. దెర్ఫోర్ ఇది సర్కమ్ రేడియస్ అండి, ఇది ఇన్ రేడియస్. మనల్ని అడిగింది ఇన్ రేడియస్, దెర్ఫోర్ 4 centimeters. దెర్ఫోర్ ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో మీడియన్ 12 ఇచ్చాడు, 2:1 రేషియోలో సెంట్రాయిడ్ డివైడ్ చేస్తుంది. 2 parts ఏమో 8 అండి, దట్ ఈస్ సర్కమ్ రేడియస్. 1 part ఏమో మనకి ఇన్ రేడియస్ 4 అవుతుందండి. నెక్స్ట్ వన్ 47. So 47, the population of a town increases by 5% in the first year, by 6% in the second year, by 8% in the third year. The present population of the town is 1,20,204. What was the population of the town 3 years ago? 3 years ago, 3 years ago, let it be x and x into population of the town increased by 5% in the first year. First year 5% పెరిగిందంటే 21/20. 105/100, 105/100 అంటే 21/20. 6% పెరిగిందండి, 6% పెరిగితే 106/100. దట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 8% అండి. 8% అంటే 27/25. 108/100 అండి, 27/25. దెన్ ద పాపులేషన్ బికమ్స్ 1,20,204. ఇది వాడు ఇచ్చింది. క్యాన్సిలేషన్ చేద్దామండి. 21 క్యాన్సిలేషన్, 105లో 5 టైమ్స్ అండి. 21 5s are 105. దెర్ఫోర్ ఇంకా 15 ఉంది, 152 అక్కడ. సో 152లో 21 క్యాన్సిలేషన్ 7 టైమ్స్ అండి. 7 times 147. 147 పోతే 5 మిగిలింది. 5 అంటే పక్కన ఇందాక 52 అన్నాం కాబట్టి 152 అన్నాం కాబట్టి ఇప్పుడు 0 మిగులుతుంది. 0 అంటే 21 2 టైమ్స్ అండి. 21 2 times 42. 42 అంటే 8 మిగులుతుందండి. 8 అంటే పక్కన 4 ఉంది, 84. 84లో 4 times. Therefore 21 క్యాన్సిలేషన్ 5724 times. 5724 times. నెక్స్ట్ ఇప్పుడు క్యాన్సిలేషన్ 106 క్యాన్సిల్ చేద్దామండి. 106 క్యాన్సిల్ చేస్తే 106 5 టైమ్స్. 106 5s are 530. ఎస్ 5 times 530. 530 పోతే ఇక్కడ ఎంత మిగిలిందండి? 324. 324 అంటే మనకి ఎస్ 530 57. 106 5s 500, 6 5s are 30, 530, 42 మిగిలిందండి. 424. 424 అంటే ఎగ్జాక్ట్లీ 4 times. ఈ 27 ఎగ్జాక్ట్లీ 2 times. దేర్ఫోర్ ఈ న్యూమరేటర్లు అన్నీ కలిపి 2 times పోయినాయండి. ఇప్పుడు చూస్తే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 20 25s. 20 25s 500, 500 2s are 1000, 1000 into 100, 1000 into 100 అంటే 1 lakh. Therefore the population 3 years ago was 1 lakh. Therefore second option is the answer. Answer is second option. Next 48. A sum of rupees 3,170 divided among x, y, z that such that if 13 rupees, 12 rupees, 18 rupees will be diminished from their shares of x, y, z respectively, then their shares will be in the ratio 20:18:21. So what is the initial share of the z? Initial share of z అడుగుతున్నాడు. So okay, x, y, z.
సో ఎక్స్కి కొంత ఇచ్చామండి, వైకి కొంత ఇచ్చాం, జెడ్ కొంత ఇచ్చాం, ముగ్గురికి కలిపి ఎంత ఇచ్చామంటే 3170, 3170, 3170, 3170. బట్ నెక్స్ట్ ఏమంటున్నాడు, సచ్ దట్ ఇఫ్ 13 రూపీస్ అండ్ 12 రూపీస్ 18 రూపీస్ విల్ బి డిమినిష్డ్, వాళ్ళ యొక్క షేర్స్లోంచి వాళ్ళ ముగ్గురికి కలిపినంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసామండి. 3170 దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్, దట్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఎక్స్ వై జెడ్. వాళ్ళ ముగ్గురికి 3170 ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మొదటి వాడి దగ్గర నుంచి 13 రూపీస్, రెండో వాడి దగ్గర నుంచి 12 రూపీస్, మూడో వాడి దగ్గర నుంచి 18 రూపీస్ డిడక్ట్ చేసిన తర్వాత, డిడక్ట్ చేస్తే డిమినిష్ చేసిన తర్వాత ద షేర్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ రెస్పెక్టివ్లీ దే విల్ బి ఇన్ ద రేషియో 20:18:12, 21, 20:18:21 అని చెప్తున్నాడు అండి. 20:18:21. ఓకే, ఈ రేషియోలో ఉన్నాయట. సో దెన్ ఎంత అమౌంట్ సబ్ట్రాక్ట్ చేసాం చూడండి, 13, 12, 18 అంటే 43 అమౌంట్ సబ్ట్రాక్ట్ చేసామండి. 43 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి ఆ 43 తీసేస్తే, సో 43 తీసేస్తే ఇక్కడ 37, 3137 అండి. ఈ 3137 ఎన్ని పార్ట్స్ చేయాలో చూడండి. 20, 21, 41 ప్లస్ 59 పార్ట్స్ చేయాలండి. 59 పార్ట్స్, 59 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే 59 6 టైమ్స్ పోదండి, 5 టైమ్స్ 59 5s 295, 295 పోతే 18, 187 అండి. 187 అంటే ఎగ్జాక్ట్లీ 177, 13 కదండి ఇక్కడ. 59 5 టైమ్స్ 65 అయితే 300, 59 5s are 295, 295 పోతే 5 plus 13 18, 187. సో ఇక్కడ 3 మిగిలింది అనుకుంటా. 37 plus 43 అంటే 2 మిగులుతుందండి ఇక్కడ. దిస్ ఇస్ 2 అండి. దేర్ ఫోర్ 3127 అండి. అది 3170 నుంచి వాళ్ళ ముగ్గురిది కలిపి 43 సబ్ట్రాక్ట్ చేయాలి. దేర్ ఫోర్ 3127 అండి. దీన్ని 59 పార్ట్స్ చేయాలి. ఈచ్ పార్ట్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 5 టైమ్స్, ఇప్పుడు 12 plus 5 17, 177 అండి. 177 అంటే 3 టైమ్స్. దర్ ఫోర్ ఈచ్ పార్ట్ ఈజ్ 53 అండి. ఈచ్ పార్ట్ 53 అయితే ఎవరిది కావాలంటున్నాడు, వాట్ ఈస్ ది ఇనిషియల్ షేర్ ఆఫ్ జెడ్? జెడ్ షేర్ కావాలి. అంటే ఇప్పుడు 51 21 53 21s కావాలండి. సో 21 53s మల్టిప్లై చేస్తే 3 క్రాస్ మల్టిప్లికేషన్ 6 plus 5 11, 1 11, 1 1 1 3. కానీ 18 యాడ్ చేయాలి కదండి. 18 యాడ్ చేస్తే సో 1 1 1 3 1 1 3 1 అవుతుందండి. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దేర్ ఫోర్ ద షేర్ ఆఫ్ జెడ్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. వాళ్ళ యొక్క షేర్స్లోంచి ఈ అమౌంట్స్ మనం డిమినిష్ చేసాం అంటే ఆ టోటల్ వాళ్ళ ముగ్గురిది కలిపిది దాంట్లోంచి డిమినిష్ చేసిన అమౌంట్ ఇది. ఇప్పుడు ఈ అమౌంట్ ఈ రేషియోలో ఉంది. సో ఆ రేషియో ఎంత అంటే మొత్తం 59 పార్ట్స్, ఈచ్ పార్ట్ ఈస్ 53. ఈచ్ పార్ట్ 53 కాబట్టి జెడ్ కావాలంటే 2153 దిస్ మచ్ ప్లస్ వీటి దగ్గర నుంచి ఎంత డిమినిష్ చేసాం 18. ఆ 18 కూడా కలిపితే ఒరిజినల్ షేర్ వస్తుంది. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ 1131. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. So in what ratio sugar 38 rupees per kg and 30 rupees per kg be mixed with each other so that on selling the mixture 35 rupees 20 paisa per kg there will be a profit of 10%. So this is the cost price of the first variety 38 and cost price of the second variety 30 at cost price of the mixture 35 rupees at 35 rupees 35 or 32 32 yes 32 rupees and cost price of the mixture. ఎట్లా చెప్తున్నామండి, on selling the mixture at 35 rupees 20 paisa per kg there will be a profit of 10%. 10% ప్రాఫిట్ ఇచ్చిందంటే 110% is equal to 35 rupees 20 paisa అయితే 100% క్యాలిక్యులేట్ చేయాలి ఎంత. therefore 0 గెట్ క్యాన్సిల్, 10 వల్ల 0 ఇది పాయింట్ పోతుంది. 11 352లో 32 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 32 11s 352 అండి. therefore the cost price of the mixture ఎంత వచ్చిందంటే 32. therefore the method of allocation లో difference 2 difference 6, therefore 1:3 is the ratio. 1:3 is the ratio. Therefore first option is the answer. First option. Next. Among 4 students sitting in a row, the average of the last 3 students is 20 years and the average of the first 3 students is 21. If the age of the first student is 26 years, then what is the age in years of the last student? Last 3 average అని చెప్పాడు చూడండి. Last 3 members average 20, therefore 60. But the first number age of the first student age ఎంత ఇచ్చాడంటే 26, therefore 86 అండి. 86. Therefore
బట్ ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ తీసేస్తే లాస్ట్ పర్సన్ యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ త్రీ అని చెప్పాడండి 21 అంటే 63 తీసేయాలి 63 తీస్తే 323 దేర్ ఫోర్ ద లాస్ట్ పర్సన్ ఈజ్ 23 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ వన్ a person borrows some money for 4 years at the rate of simple interest if the rate of principal and total interest is 5:1 rate of the principal and total interest అంటున్నాడు సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ టోటల్ ఇంట్రెస్ట్ ఏ రేషియోలో ఉన్నాయట 5:1 5:1 అంటే ఇది 100% కాబట్టి ఇది 20% అయి ఉండాలి అంటే ఇంట్రెస్ట్ 20% వచ్చింది ఎన్ని సంవత్సరాల్లో 4 ఇయర్స్లో అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది 5% per annum దేర్ ఫర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5% per annum 5:1 రేషియోలో ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి 5 parts 100% 1 part 20 is the interest obtained in 4 years therefore rate of interest is 5% per annum. Next one, cost price of a calculator is 495 if the profit percentage is 40% then what is the value of profit? Yes, cost price of the calculator is 495 profit percentage is 40 what is the value of profit అంటే 40% క్యాల్కులేట్ చేయాలండి దాంట్లో దాంట్లో 10% 49.5 40% కావాలంటే ఇంటూ 4 సో 54 సార్ 200 అండి 0.5 లెస్ ఉంది కాబట్టి 198 అవుతుందండి దేర్ ఫర్ ద ప్రాఫిట్ ఈస్ 198 రూపీస్ 10% కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడండి 10% ఏమవుతుందంటే 49.5 40% కావాలంటే ఇంటూ 4 198 దేర్ ఫర్ దట్ ఈస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఓన్లీ ప్రాఫిట్ అడిగాడు రాజేష్ బైస్ ఎ టేబుల్ ఫర్ 900 అండ్ సెల్స్ ఇట్ Rajesh buys a table for 900 and sells it. Rajesh gives two successive discounts of 10% and 20% to the customer. What will be the selling price of the table? 900 మీద 2 discounts ఇచ్చాడండి ఒకటి 10% ఒకటి 20%. 10% 20% అంటే సింగిల్ డిస్కౌంట్ తెలుసు మనకి 10% 20% సింగిల్ డిస్కౌంట్ 28% కదండి ఎస్ 28% అంటే 900 మీద 28% పోతే 72% మిగులుతుంది 72% అంటే 72తో మల్టిప్లై చేయాలి 9 2s are 18 1 63 plus 1 64 648 is the answer therefore the answer is the second option 54. So what is the value of square root of 3 power 4 3 power 4 అంటే 81 కదండి 3 power 4 అంటే 81 plus 12 square 144 so అంటే square root of 225 square root of 225 is equal to 15 therefore second option is the answer second option is the answer. Next, a work can be completed by 28 women in 36 days 28 women 36 days లో చేస్తున్నారట ఓకే ఇఫ్ 4 ఉమెన్ లీవ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 18 డేస్ తర్వాత 36 డేస్లో 18 డేస్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి అంటే ఈ 28 ఉమెన్ 36 డేస్లో చేయగలరు ఆల్రెడీ 18 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇంకా 28 ఉమెన్ ఇంకా 18 డేస్ చేయాల్సి ఉండగా 4 ఉమెన్ లెఫ్ట్ 4 ఉమెన్ అంటే 28లో 4 పోతే ఇంకా 24 ఉన్నారు 28 ఉమెన్ ఉన్నారు యాక్చువల్గా వాళ్ళు 36 డేస్లో చేయగలరు 28 ఉమెన్ 36 డేస్లో చేయగలరు 4 ఉమెన్ లెఫ్ట్ ద వర్క్ ఆఫ్టర్ 18 డేస్ తర్వాత వెళ్ళిపోయారు అంటే ఫస్ట్ 18 డేస్ అందరూ చేశారు 36 డేస్లో చేయగలరు 18 డేస్ చేశారు అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హాఫ్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఇంకా 28 ఉమెన్ 18 డేస్ చేయాల్సి ఉండగా అప్పుడు 4 ఉమెన్ వెళ్ళిపోయారు అంటే 24 ఉమెన్ చేయాలి ఈ 24 ఉమెన్ ఎన్ని రోజులు చేస్తారు 6 క్యాన్సిలేషన్ 3 times 4 times 4 దీంట్లో 7 times 7 3s are 21 days therefore the answer is 21 second option. 26. A car moves at a speed of 72 kilometers per hour after repairing and moves at a speed of 54 kilometers per hour before repairing. రిపేర్ అవ్వకముందు 54 స్పీడ్తో వెళ్తుంది రిపేర్ అయిన తర్వాత 72 kilometers per hour స్పీడ్తో వెళ్తుంది ఇట్ కవర్స్ ఎక్స్ డిస్టెన్స్ ఇన్ 6 hours ఆఫ్టర్ రిపేరింగ్ హౌ మచ్ టైమ్ ఇన్ అవర్స్ ఇట్ విల్ టేక్ టు కవర్ 3x డిస్టెన్స్ బిఫోర్ రిపేరింగ్ ఎక్స్ అవర్స్ కవర్ చేయడానికి ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేయడానికి 6 hours పట్టిందట ఆఫ్టర్ రిపేరింగ్ స్పీడ్స్ ఏ రేషియోలోనే చూద్దామండి స్పీడ్స్ రేషియో ఇక్కడ ఆఫ్టర్ రిపేరింగ్ ఏమో 72 kilometers per hour బిఫోర్ రిపేరింగ్ ఏమో 54 kilometers per hour 72 54 రేషియో చూస్తే 18 క్యాన్సిలేషన్ 4:3 ఇది స్పీడ్స్ రేషియో ఎలా ఉంటే టైమ్స్ రేషియో ఎలా ఉంటుందంటే 3:4 అంటే ఇప్పుడు ఆఫ్టర్ రిపేరింగ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి టైం తక్కువ పట్టింది బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ పట్టింది ఓకే బట్ ఈ డిస్టెన్స్ని ఆఫ్టర్ రిపేరింగ్ ఎక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎన్ని అవర్స్లో కవర్ చేస్తుందట ఎక్స్ 3 parts 6 hours అని చెప్తున్నాడు మరి 4 parts ఎంత అవుతుందంటే 8 hours అవుతుందండి 72 kilometers per hour స్పీడ్ ఆఫ్టర్ రిపేరింగ్ 3 parts టైం పట్టింది ఎక్కువ స్పీడ్ తక్కువ టైం పట్టింది 3 parts 6 hours అయితే బిఫోర్ రిపేరింగ్ స్పీడ్ తక్కువ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది 4 parts 8 hours అండి 8 hours కానీ 3x కిలోమీటర్స్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 3 చేయాలి కదా ఇంటూ 3 చేస్తే 3 అక్కడేమో x కిలోమీటర్స్ ఇక్కడ 3x కిలోమీటర్స్ అంటున్నాడు కాబట్టి 24 hours టైం పడుతుంది దేర్ ఫర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 57.
అనాలిసిస్ అండి. చాలా ఈజీగా ఉంది. ద బార్ గ్రాఫ్ షోస్ యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ ఇన్ ఏ 100 మార్క్స్ English exam by students of 7 divisions of standard 10th class. Study the diagram and answer the following questions. Average English marks ఇచ్చాడండి. Division A, Division B, Division C, D, E, F, G, 65, 40, 35, 40, 50, 80 and 70. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను. విచ్ డివిజన్ స్కోర్డ్ ద సెకండ్ హైయెస్ట్ యావరేజ్ మార్క్స్? సెకండ్ హైయెస్ట్ ఏమో ఎఫ్ అండి, సెకండ్ హైయెస్ట్ అంటే జీ. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ జీ, థర్డ్ ఆప్షన్. What is the ratio of the average marks scored by division C, division C and G అడిగాడు. 35-70. C ఏమో 35 ఉందండి, G ఏమో 70 ఉంది. 1:2 is the ratio. 35-70, 1:2. Marks of division F were greater than that of division B by F greater than that of B by అని అడుగుతున్నాడు అండి. సో దీని నుంచి దీనికి ఎంత పర్సెంట్ మోర్ ఉందో చూడండి. దీని నుంచి దీనికి B కంటే ఎఫ్ ఎంత ఎక్కువ ఉంది? ఇది బి 40 ఉందండి, ఎఫ్ 80 ఉంది. దేర్ ఫోర్ ఎంత మోర్ ఉందంటే 100% మోర్. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. 60 చూస్తే ఇఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ డివిజన్ బి గాట్ బోనస్ 5 మార్క్స్ ఈచ్ ఫర్ విన్నింగ్ అన్ ఇంటర్నేషనల్ ఇంటర్ స్కూల్ మ్యాచ్ if all the students of division B got bonus 5 marks each for winning an inter-school match, their new average marks would be increased by how much? 5 మార్క్స్ బోనస్ వచ్చిందంటండి. ఇక్కడ మీరు చూస్తే స్కూల్ బి చెప్తున్నాడు, డివిజన్ బి 40 అలా 5 మార్క్స్, 40 అలా వాళ్ళు 5 మార్క్స్ యాడ్ అయ్యి ఇట్ బికమ్స్ 45 అని చెప్తున్నాడు. సో అంటే ఇప్పుడు 5 మార్క్స్ ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. 5/40 × 100 అండి. 5/40 అంటే దట్ ఈస్ 1/8 అండి. 1/8 అంటే 12.5% ఇంక్రీజ్. దేర్ ఫోర్ వాళ్ళ యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 12.5%. దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. 61. The length and breadth of a rectangle are 24 and 7 centimeters respectively. Calculate the perimeter. Perimeter కావాలంటే రెండు యాడ్ చేస్తే 31. 31 2s are 62. Therefore the 2 of L plus B అండి. రెండు యాడ్ చేస్తే 24 plus 7 31. 31 2s are 62. Third option is the answer. If the diameter of a circle is 35, then what will be the circumference? Diameter 35 చెప్తున్నాడండి. Diameter 35 అయితే circumference ఎంత? సో మనం రేడియస్, సర్కంఫరెన్స్, ఏరియా. సో ఇక్కడ 744 సర్కంఫరెన్స్ అండి. ఇక్కడ 14 రేడియస్ అయితే 88 సర్కంఫరెన్స్, 21 రేడియస్ అయితే 132 సర్కంఫరెన్స్, 28 రేడియస్ అయితే దట్ ఈస్ 176, 35 రేడియస్ అయితే 220 ఇస్ ద సర్కంఫరెన్స్. కానీ 35 రేడియస్ అంటున్నాడా, డయామీటర్ అంటున్నాడండి? డయామీటర్ అంటున్నాడు. ఇది డయామీటర్ అంటే రేడియస్ దీంట్లో సగం అవుతుంది, దీంట్లో సగం అంటే 17.5 అవుతుంది. కాబట్టి ఇది ఎంత అవుతుందంటే 110 అవుతుందండి. దేర్ ఫోర్ 110 is the circumference. First option is ఈ టేబుల్ గుర్తుండిపోవాలి మీకు. 744 154 and 14 88 616 ఏరియా అండి. 21 132 1386 and 28 176 2464 and 35 220 3850. This is the area. సో ఇప్పుడు ఇది రేడియస్, ఇది డయామీటర్ అయింది కాబట్టి, డయామీటర్ అంటే రేడియస్ 17.5 సగం అవుతుంది కాబట్టి 220 110 అవుతుందండి. దయర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Next 63. Find the volume of a sphere of diameter 7. Volume అడుగుతున్నాడు అండి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అంటే 4/3 pi r cube. Volume of the sphere is 4/3 pi r cube. Okay. So 4/3, pi అంటే 22/7, r cube అంటే 7/2, 7/2. ఎందుకంటే 7 is the diameter, radius is 7/2 అవుతుందండి. ఓకే. Therefore 7 get cancel, 2 2s are 4 get cancel. ఈ 2 దీంట్లో 11 times. అంటే ఇప్పుడు 49 11s అండి. 49 11s అంటే 539. 539/3 మిగిలిందండి. 539/3 అంటే 170. 17 3s are 29 అంటే 9. ఇంకా 2 మిగిలిందండి. 2 అంటే 6 times, 7 times. Therefore 179.67. The second option is the answer. 64 చూస్తే PQR is the right angle triangle at Q. PQR is the right angle triangle at Q. This is P, this is Q, this is R, right angle triangle at Q. R is 45. R 45 అయితే ఇది కూడా P కూడా 45 అవుతుందండి. అంటే ఐసోస్లస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది 1 అయితే ఇది √2 అవుతుందండి. Therefore cosecant P minus √3/2. Cosecant P అంటే P మాట్లాడుతున్నాడు కాబట్టి hypotenuse by opposite side. Cosecant P అంటే √2/1 అవుతుందండి. √2/1 minus √3/2. సో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2√2 minus √3/2 అండి. Therefore the answer is 2√2 minus √3/2. Fourth option is the answer. Next
Triangle XYZ is a right angle triangle at Y. Triangle XYZ is a right angle triangle at Y. If cosecant x is equal to 17 by 15, 17 cosecant x చెప్తున్నాడు, x ఇదండి, hypotenuse by opposite side 15, therefore ఇది 8 అవుతుంది. 8, 15, 17 is the standard right triangle. Then what is the value of cot z అండి? Cot z అడుగుతున్నాడు. Z అంటే ఇదిగోనండి, cot అంటే adjacent by opposite, therefore 15 by 8 is the answer. Therefore the answer is 15 by 8, fourth option. Next, adjacent by opposite. A student was asked to find arithmetic mean of the following 12 numbers: 3, 11, 7, 9, 15, 13, 8, 19, 17, 21, 14 and x. He found mean of the 12 be x. And x he found the mean to be 12. Mean 12 అంటున్నాడండి. 12 12s are 144 కదండి. 12 12s are 144. There are 12 numbers. Mean 12 అంటున్నాడు, అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ 12 అని చెప్తున్నాడు. 12 12s are 144. ఇవన్నీ కలుపుదామండి. 3 plus 7 10, 11 plus 99 20 30 30 45 45 13 58 58 plus 8 66 66 plus 20 66 plus 40 అండి. 66 plus 40 106 106 plus 14 120 120 plus 17 137 137 తీసేస్తే therefore 7 is the answer. Therefore second option is the answer. Next, 67. If the diagonal of a cube is 12, క్యూబ్ డయాగ్నల్ అంటున్నాడు. క్యూబ్ డయాగ్నల్ అంటే √3a. √3a ఈజ్ ఈక్వల్ టు 12 అండి. అంటే a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది 4 into 3 అండి. 4 into 3 √3a ఈజ్ ఈక్వల్ టు 4 into 3 కాబట్టి ఇది 4√3 అవుతుందండి. 4√3. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 4√3. దెన్ వాల్యూమ్ అడుగుతున్నాడు. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. a క్యూబ్ అంటే 4 క్యూబ్ 64 64 ఇది √3 హోల్ క్యూబ్ కాబట్టి √3 హోల్ క్యూబ్ అంటే దట్ ఈస్ 3√3 అవుతుందండి. 3√3. 64 3s are 192. 192 √3 is the answer. Therefore the answer is 192 √3, third option. Next, 68. 68 సింప్లిఫికేషన్ అండి. ఇది మనం కింద నుంచి చూడాలి. 5 plus 4 9 అంటే ఇది ఏమైందంటే ఇప్పుడు 1 plus 1 by 1 plus 2 by 3 2 by 2 by 2 plus 3 by 4. Oh, sorry. 2 plus 3 by 1 plus 1 by 4. ఇదండి. సో ఇప్పుడు ఇది 1 plus 4 by 5 అండి. 1 plus 4 by 5 అంటే ఇది 9 by 5 అవుతుందండి. ఇది ఎంత అవుతుంది? 9 by 5. 9 ఎక్కడ ఉంటుంది? 5 పైకి వెళ్ళిపోతుందండి. ఈ 3 9లో 3 టైమ్స్. ఇప్పుడు ఎల్సిఎం తీస్తే 3 2s are 6 6 plus 5 11 అంటే ఏమవుతుందంటే 1 plus 1 by 1 plus 2 by 3 2s are 6 6 plus 5 11 11 by 3 పైకి వెళ్ళిపోతుందండి. ఎస్, బై 3 పైకి వెళ్తుంది అంటే 2 3s are 6 అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే 1 plus 11 plus 6 17 17 11 by 17 అవుతుంది. సో 1 plus 11 by 17 అంటే 1 11 by 17. Therefore the answer is first option is the answer. 1 11 by 17. ఏంటి రెండు ఆన్సర్లు ఉన్నాయి. 1 11 by 17, 1 by 11 by 17. 1 11 by 17 first option is the answer. 69. How much does √12 plus √18 అన్నాడు. √12 plus √18 అంటే దాంట్లో ఏం కామన్ తీయచ్చండి? √12 అంటే 4 into 3 కాబట్టి 2√3 అవుతుంది. 2√3 plus 3√2 minus √3 minus √2. సో ఎందుకంటే ఎక్సీడ్ అన్నాడు కాబట్టి తీసేయాలండి. తర్వాత ఈ రెండు తీసేయాలి. 2√3 లోంచి √3 తీస్తే 2√3 లోంచి √3 తీస్తే √3 ప్లస్ 3√2 లోంచి √2 తీసేస్తే 2√2. దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ √3 plus 2√2. √3 plus 2√2. Third option is the answer. Third option is the answer. Last question, 70. The value of square root of yes. ఇక్కడ చూస్తేనండి దీని వాల్యూ మనం రాస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 ముందు రాయాలండి. స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ √2. ఎస్, ఇది ఎలా ఉందో చూడండి. ఇప్పుడు √3 హోల్ స్క్వేర్ 3, √2 హోల్ స్క్వేర్ 2, 3 plus 2 5 సరిపోయింది. 2 √3 into √2 అంటే √6 సరిపోయిందండి. అంటే ఈ మొత్తం దాన్ని ఇలా రాస్తే ఇప్పుడు
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ √3 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అవుతుందండి. అంటే ఈ హోల్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఫస్ట్ది √3 ప్లస్ √2 అవుతుందండి. అలాగే దాని కాంజుగేట్ కాబట్టి అంటే ఈ ఫస్ట్ దాని వాల్యూ ఎంత అవుతుందంటే √3 ప్లస్ √2 అవుతుంది. అలాగే రెండో దాని వాల్యూ అవుతుందంటే √3 మైనస్ √2 అవుతుందండి. √3 మైనస్ √2 దాని కాంజుగేట్ కాబట్టి అంటే √3 క్యాన్సిల్ అయిపోయి ప్లస్ అయిపోతుందండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 2√2 వస్తుందండి. దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ 2√2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడికి ఎన్టీపీసీ పేపర్ నెంబర్ 34 ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.